లేట్ అయిపోయింది ఫీల్ అయ్యే లోపలే ర్యాపిడో అన్న కరెక్ట్ టైంకి తీసుకెళ్లాడు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. ఆల్రెడీ టీవీలో చాలా సార్లు చూశాను. సో ఇప్పుడు వెళ్తున్నది మొత్తం ఎంజాయ్ చేయడానికి కాబట్టి వెనకమాల సీట్స్ ఉన్నా కానీ కావాలని ముందు సీట్స్ కొట్టాను. సో ఫస్ట్ టైం బ్రహ్మకి వెళ్తున్నాను అండ్ అది కూడా ఇలాంటి సినిమా రిలీజ్ కాబట్టి మంచి వైబ్ ఉంటుందనే ఎక్స్పెక్టేషన్స్ తో వెళ్ళాను. కానీ ఫస్ట్ సాంగ్ వచ్చేసరికి హౌస్ఫుల్ అయినా కానీ పెద్ద హడాబడి లేదు, ఎవరు సీట్లోంచి కదలట్లేదు. ఇంతే ఎక్స్పీరియన్స్ ఇవాళ ఇలాగే ఉండిద్దని అనుకున్నాను. కానీ అప్పుడు వచ్చింది అరేరేవాన సాంగ్, దెబ్బకి థియేటర్ మొత్తం అదిరిపోయింది. ఎవరు సీట్లో కూర్చోలేదు, ఆఖరికి ఆపరేటర్ కూడా మంచి వైబ్ ఇచ్చాడు. నా తర్వాత అసలు టైం తెలియకుండానే ఇంటర్వెల్ వచ్చేసింది. నిజంగా ఈ మూవీ స్పెషాలిటీ అది, సరదాగా అలా వెళ్ళిపోద్ది. అండ్ ఇక్కడ సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకా క్రేజీ ఎక్స్పీరియన్స్. కరెక్ట్ గా నీ ఎదురు నాకు చోటుకుపోయిన సాంగ్ కి ఎవరో అక్కడ మంచిగా ప్లాన్ చేసి ప్రపోజ్ చేశారు అనుకుంటా. సో రియలీ ఆ టైమింగ్ గానీ ఆ ప్లానింగ్ గానీ హ్యాట్స్ ఆఫ్. సో అలా ఈ సాంగ్ కి ఇట్ వాజ్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. అక్కడ నుంచి మూవీ కూడా మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్ళిద్ది. ఇంకా ఏదో అలజడి వచ్చేసరికి అందరూ సరెంట్ అయిపోయారు. బట్ రియలీ ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్. ఓవరాల్ భలే ఎంజాయ్ చేశాను. నిజంగా మూవీ చూసాక అనిపించింది ఇలాంటి సినిమాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదని. లైక్ సింపుల్ బట్ ఇంట్రెస్టింగ్ స్టోరీ, 2.5 hours, దాంట్లో ఒక ½ hour సాంగ్స్ ఉన్నాయి, మంచి హీరో హీరోయిన్, ఓవరాల్ మంచి ఎంజాయ్ చేసే సినిమా. ఈ మధ్యన అసలు ఇలాంటి మూవీస్ రావట్లేదు. అందరు పెద్ద హీరోలు పెద్ద మూవీస్ తీస్తున్నారు, వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా అదే ట్రై చేస్తున్నారు. ఓవరాల్ అందరూ ఒక జానర్కి స్టిక్ అయిపోయారు. అలా కాదని చెప్పి కమర్షియల్ మూవీస్ అంటున్నారు కానీ అవేమో బాగా క్రింజ్గా చేస్తున్నారు. నిజంగా ఇలాంటి మంచి హోల్సమ్ ఎంజాయ్ చేసే ఇంట్రెస్టింగ్ మూవీస్ ఎవరూ తీయట్లేదు. అండ్ ఐ థింక్ నాకే కాదు అందరికీ ఇదే ఫీలింగ్ అనుకుంటా. బికాస్ వీకెండ్ పొద్దున్నే 8 o'clock షో కంప్లీట్ హౌస్ఫుల్ అయితే, కానీ దీని తర్వాత ఇదే వీక్ రిలీజ్ అయిన మూవీస్ కి ఎవరూ లేరు. సో మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. సో ఓవరాల్ వెళ్ళినందుకు ఇట్ వాజ్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్, భలే ఎంజాయ్ చేశా. మరి మీ సంగతి ఏంటి, మీరు కూడా వెళ్ళారా ఆర్ వెళ్ళాలనుకుంటున్నారా? అలా కాకపోయినా ఈ మూవీ మీకు ఎంత ఇష్టమో కింద కమెంట్స్ లో చెప్పండి.